హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో ఈరోజు ఎగ్ బిర్యానీ చేసుకుందాం. దానికోసమని ముందుగా ఒక గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకున్నాను. 2 సార్లు వాష్ చేసి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అర డజన్ గుడ్లను తీసుకొని నీళ్ళు పోసి అందులో కాస్త ఉప్పు వేసి ఉడికించుకొని పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు, ఉల్లిగడ్డలు తీసుకొని టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి గుజ్జులాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో హోల్ గరం మసాలా వేయాలి. ఇంకో పక్కన కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మనం కోసి రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. బిర్యానీ రైస్ కోసం నీళ్లు మరిగాయి కదా, ఇప్పుడు రైస్ వేస్తున్నాను. అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. కాస్త ఉప్పు వేయాలి. ఉప్పు సరిపడగా వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి, తీసి పక్కన పెట్టుకుందాం. రైస్ కూడా ఉడికింది. రైస్ ఒక జల్లి పాత్రలో వేసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ కడాయిలో టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని కాసేపు వేగనివ్వాలి. వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటా గుజ్జును వేసి కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు ఉడికించుకున్న కోడిగుడ్లకి చాకుతో ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెడితే మసాలా బాగా పడుతుంది. తర్వాత మూత తీసి ఉప్పు, కారం వేసుకోవాలి. నేను 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం వేస్తున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. తర్వాత 1 చెంచా ధనియాల పొడి, 2 చెంచాల బిర్యానీ మసాలా వేసుకోవాలి. తర్వాత 1 పావు కప్పు అంత పెరుగు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. నూనె పైకి వేలేదాకా కాసేపు వేగనివ్వాలి. తర్వాత మనం బ్రౌన్ ఆనియన్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోంచి సగం వేస్తున్నాను. సగం వేసి కలిపి ఘాట్లు పెట్టుకున్న ఎగ్గుని వేసి కలపాలి. ఇప్పుడు ఈ ఎగ్గులకి మసాలా కొంచెం పట్టిన తర్వాత 3 ఎగ్గులు తీసి పక్కకు పెట్టుకుంటున్నా. ఇది బిర్యానీ పైన అలంకరించుకోవడానికి బాగుంటుందని. తర్వాత ఇప్పుడు ఈ 70% ఉడికిన రైస్ని జల్లి గిన్నెలో వేసుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులో వేసేయాలి. వేసేసి దీనిపైన బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పక్కన పెట్టుకున్న 3 కోడిగుడ్లను పైన వేయాలి. తర్వాత రైస్ ఉడికించగా వచ్చిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొన్ని పోసి నెయ్యి వేయాలి. ఇప్పుడు 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే. బిర్యానీ రెడీ. ఈ ఎగ్ బిర్యానీ పిల్లలకు, పెద్దలకు అందరికీ చాలా ఇష్టం. పెరుగుతో సర్వ్ చేస్తే చాలా బాగా తింటారు. మీరు ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.